వరకు బడ్జెట్కి సంబంధించినటువంటి వాస్తవాలు, రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి కానీ అలాగే రాష్ట్ర అప్పుల గురించి కానీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క హామీలు వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. అలాగే బడ్జెట్కి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుకున్నాం కదా. వాస్తవాలు ఇలా ఉంటే నిన్నే అనుకుంటా గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏదో డేటా చూపించారు. పాపం చాలా కష్టపడ్డారు. ఇదిగో నా దగ్గర ఎంత డేటా ఉందని చెప్పారు. చూసాం. ఆ డేటాలో ఏం చెప్తారు అని అంటే 10 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎంత అప్పు చేసేస్తారా? 10 లక్షల కోట్ల అప్పు. ఇది మేము తీర్చాలంటే ఈ ప్రభుత్వం ఎంత కష్టపడాలి అని ఏవేమో లెక్కలు చెప్పారు. ఎవరు? ఎమ్మెల్యే గారు. అందుకనే మేము చెప్పేది ఏంటంటే సలహా ఎమ్మెల్యే గారికి, అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మీ మంత్రులు మీ అధికారులు ఇచ్చేటువంటి ఆన్సర్లు కానీ మీ అధికారులు ఇచ్చేటువంటి లెక్కలు ఏవైతే ఇస్తున్నారో వాటిని చూస్తే ఏంటన్నది అర్థమవుద్ది. ఎందుకనంటే మీ ఆర్థిక మంత్రి పయ్యావుగల కేశవ్ గారు గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి అప్పు ఎంత ఉందా అని చెప్పేసి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మీరు 10 లక్షల కోట్లు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు 14 లక్షల కోట్లు అన్నారు. మీ మేనిఫెస్టోలో ఫస్ట్ పేజ్ 13 లక్షల కోట్లు, 14, 13, 12, మీరు ఇప్పుడు 10. అసలు మీరు చెప్పే అబద్ధపు లెక్కల్లో ఏ అబద్ధపు లెక్కలు కరెక్ట్ అన్నది ఫస్ట్ చూసుకోండి. అయితే వాస్తవ లెక్కలు మేము చెప్తాం. వాస్తవ లెక్కలు ఏదైతే ఫినాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారు అంటే మీ మంత్రి గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము చూపిస్తాం. ఇప్పుడు అది ఏంటి అని అంటే రాష్ట్ర అప్పు అనేది 6,46,000 కోట్ల రూపాయలు ఉంది అని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. 6,46,000 కోట్లు. ఈ 6,46,000 కోట్ల అప్పు ఉందని చెప్పాం కదా. అసలు బడ్జెట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. అసలు బడ్జెట్లో అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఉంటుంది, అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో ఎమ్మెల్యే గారికి తెలుసా లేదా? అలాగే పబ్లిక్ డెప్ట్ అంటే అప్పులు అంటే ఏంటో తెలుసా మేము అడుగుతున్నాం. ఈ ఏదైతే పబ్లిక్ డెప్ట్ ఏదైతే ఉందో అంటే అప్పులు ఏదైతే ఉన్నాయో 2 టైప్స్ అంటే బడ్జెటరీ లోన్స్, నాన్ బడ్జెటరీ లోన్స్ అనేవి ఉంటాయన్నమాట. బడ్జెటరీ లోన్స్, నాన్ బడ్జెటరీ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బడ్జెటరీ లోన్స్, నాన్ బడ్జెటరీ లోన్స్లో నేను క్లియర్గా వివరిస్తాను. ఎమ్మెల్యే గారు జాగ్రత్తగా వినాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో బడ్జెటరీ లోన్స్ అనేవి 2,34,224 కోట్ల రూపాయలు. అవి నాన్ బడ్జెటరీ లోన్స్ వచ్చేసరికి 99,289 కోట్లు. అంటే టోటల్ కలిపి 3,33,000 కోట్ల రూపాయలు బడ్జెటరీ అండ్ నాన్ బడ్జెటరీ లోన్స్. 2 టైప్ లోన్స్ అనేవి గవర్నమెంట్ తీసుకుంటుంది. అందులో బడ్జెటరీ లోన్స్, నాన్ బడ్జెటరీ లోన్స్. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే సిబిఎన్ గారు గవర్నమెంట్లో గతంలో 2019 దిగిపోయే టైంకి వాళ్ళు తీసుకున్నటువంటి బడ్జెటరీ లోన్స్ వచ్చి 2,57,000 కోట్లు, నాన్ బడ్జెటరీ లోన్స్ వచ్చి 55,000 కోట్లు. టోటల్ వచ్చి 3,13,018 కోట్లు. ఇది పయ్యావుల కేశవ్ గారు అంటే మీ మంత్రి గారు అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి మాట. అది బడ్జెట్లో ఇచ్చినటువంటి పేపర్స్. అలాగే ఎల్సిక్యూ అంటే ఎల్సిక్యూ అంటే ఎల్ఏక్యూ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్ అంటే అసెంబ్లీలో వేస్తారు. ఎల్సిక్యూ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ క్వశ్చన్ అంటే కౌన్సిల్లో వేస్తారు. కౌన్సిల్లోని వేపాడు చిరంజీవి గారు ఎమ్మెల్సీలు కొంతమంది అందరూ కలిపేసిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఆర్థిక మంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 2024 సమయంలో వివిధ మార్గాల ద్వారాగా మీరు చెప్పినట్టు 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకున్న మాట వాస్తవమేనా అని అడిగితే ఎల్సిక్యూలో పయ్యావుల కేశవ్ గారు రిటర్న్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఒకసారి మీరే చూడండి, క్లియర్గా జూమ్ చేసుకొని చూడండి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అదే. బడ్జెటరీ లోన్స్ వచ్చి 4,91,000 కోట్లు, నాన్ బడ్జెటరీ లోన్స్ వచ్చి 1,54,000 కోట్లు. 2024 మార్చి 31 నాటికి
ఈ రెండు కలిపితేనే 6,46,000 కోట్లు. ఈ రెండు కలిపితేనే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అప్పులు రెండు కలిపి అంటే 3,33,000 కోట్లు, 3,13,000 కోట్లు. క్లియర్గా అర్థమైందో లేదో జాగ్రత్తగా ఇవన్నీ రివిజన్ చేసి చూసుకుంటే మీకు తెలుస్తుంది. కాబట్టి 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఎవరో మనము వాట్సాప్లో పంపించారు, పేపర్లో లేకపోతే డేటా ఇచ్చారని చెప్పేయడం కాదు. అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్లో ఏముంటాయి అవన్నీ కూడా తెలుసుకోండి దయించి. అలాగే ఇంకోటి ఏంటి అని అంటే, అందుకే చెప్తున్నాం కదా, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళండి, మీ మంత్రులు అలాగే మీ ప్రభుత్వ అధికారులు ఇచ్చేటువంటి లెక్కలు ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్తున్నాం. ఎంతసేపు పీసీ లెక్కలే కాదు, అప్పుడప్పుడు దయించి బడ్జెట్ లెక్కలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి సూచిస్తున్నాం అన్నమాట. అలాగే ఇంకో మాట ఏం చెప్పారంటే ఆవిడ, మీ ప్రభుత్వంలో రంగులకి 3,000 కోట్లు అయినాయి అన్నారు. మీ ప్రభుత్వంలో రంగులకు 3,000 కోట్లు అయిపోయింది, రంగులకు 3,000 కోట్లు అన్న మాట కూడా ఆవిడ ఎత్తడం జరిగింది. దానికి సమాధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పారు, అలాగే కౌన్సిల్లో రిటర్న్గా ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు అని అంటే, 2019-24 టైంలో పంచాయతీ భవనాలకు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు 4,800 కోట్లు ఖర్చు చేశారన్న మాట వాస్తవమేనా అని ఇదే వ్యాపారి చిరంజీవి గారు, తిరుమల నాయుడు గారు వీళ్ళందరూ కలిసి అడగడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంటి అని అంటే, 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు రంగులు వేయడానికి కేవలం 101 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు జరిగింది అన్న సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఎల్సీక్యూలో రిటర్న్గా ఇచ్చారు, ఎల్ఏక్యూలో స్వయంగా నోటుతో చెప్పారు. ఆ వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి, దయించి మీరు చూడాలని, గమనించుకోవాలని, ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అన్నీ సరి చూసుకోవాలని మీకు మళ్ళీ హితవగలుగుతున్నాం. అలాగే రేషన్ బియ్యానికి వచ్చేసరికి రేషన్ బియ్యం గురించి కూడా చెప్పారు. రేషన్ బియ్యం 7,000 కోట్లు తినేశారట. అంటే ఇంటింటికి బియ్యాన్ని సరఫరా చేయడం 7,000 కోట్లు తినేయడమా మీ దృష్టిలో? మరి అదే వ్యవస్థ ఏదైతే మేము ఇంటింటికి రేషన్ బియ్యం ఇచ్చేటువంటి వ్యవస్థ ఉందో, ఎండియు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఆ వ్యవస్థని రద్దు చేయగలరా? ఆ ధైర్యం మీరు చేస్తారా? ట్రైబల్ ఏరియాలో ఈ ఎండియు వెహికల్స్ అనేవి ఎంత క్రూషియల్, ట్రైబల్స్కి ఎంత ఉపయోగపడుతున్నాయో తెలుసు అనుకుంటు కదా మీకు. దానికి 7,000 కోట్ల అవినీతి అని ఎవరో చెప్తే మీరు మాట్లాడాడు. అయితే ఈరోజు అదే వ్యవస్థను మీరు కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఎంత తింటున్నారా? మీరు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటల విమర్శించేటువంటి మీ ప్రభుత్వం కూడా రద్దు చేయాలని ఒక మంచి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. కాబట్టి మాట్లాడేటప్పుడు, డేటా చూపించేటప్పుడు అవి వాస్తవాలా కాదా అన్నది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అలాగే ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్లో ఒకటి, మాటలో ఒకటి, చేతలో ఒకటి. ఏదో మీటింగ్లో స్టార్టింగ్ ఒక మీటింగ్లోని వైసీపీ నాయకుల్ని తీసుకురావద్దు అని ఒక స్టేట్మెంట్ అందరూ చూశారు. మరి వైసీపీ నాయకుల్ని తీసుకురావద్దని చెప్పారు, వైసీపీ నాయకుల్ని ఎవరు తీసుకురావద్దు, కార్యకర్తలు బాధపడతారని చెప్తారు. కానీ ఈవిడ మాత్రం వైసీపీ నాయకులు ఇంటికి వెళ్ళి శాలువా కప్పించుకుంటారు, ఇండైరెక్ట్గా పార్టీల్లోకి ఆహ్వానిస్తారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దయించి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు, ఒక మాట చెప్పేటప్పుడు, మన మాటని, మనం ఇచ్చే స్టేట్మెంట్ని కొన్ని వేల మంది వింటారన్నది మర్చిపోకుండా స్టేట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది. దయించి ఇలాంటి తప్పుడు ప్రచారం, ఇలాంటి అబద్ధపు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. మీరు కూడా ఇండైరెక్ట్గా ఎంత తప్పు అయిపోయింది, అంత తప్పు అయిపోయింది అని చెప్తూ మేము పథకాలు ఇవ్వలేము, మేము చేయలేము అని చంద్రబాబు నాయుడు గారు వాదనకి మీరు వంత పాడుతూ మేము ఈ పథకాలు చేయలేమని చెప్పేసి కురుపాం నియోజకవర్గ ప్రజలకి ఇండైరెక్ట్గా చెబుతున్నారు. ఇంటింటికి వెళ్ళి, గ్రామానికి వెళ్ళి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ వస్తే ఇన్ని పథకాలు వస్తాయి, అన్ని పథకాలు వస్తాయని బాండ్ పేపర్లు ఇచ్చారు. మర్చిపోయారేమో. రేపు రోడ్డు మీదకి వెళ్తే, వీధుల్లోకి వెళ్తే, ప్రజల్లోకి వెళ్తే పరిగెట్టించి అడుగుతారన్నది మర్చిపోకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి. నియోజకవర్గంలో పేరుకుమైనటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఏనుగుల విషయానికి వస్తే
కుంకి ఏనుగులు తెచ్చేస్తున్నాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి 4-5 నెలలైంది. డైరెక్ట్గా నేను ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పేశాను, పవన్ కళ్యాణ్ గారికి కుంకి ఏనుగులు వచ్చేస్తున్నాయని చెప్పారు. ఏవి కుంకి ఏనుగులు? అసలు వాటి జాడ ఉందా? ఇప్పుడు చూడండి, సీతంపేట అనుకుంటా, రైతుల యొక్క పంటలు ఎలా ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగు తొక్కిసలాట జరిగినటువంటి బాధితులకి ఈ రోజుకి ₹1 ఇవ్వలేదు. సో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. విద్యార్థులు చనిపోతున్నారు, వాటి మీద దృష్టి పెట్టండి. ఎవరో కాగితాలు ఇచ్చేస్తే చదివేయడం కాదు, ఎవరో చెప్తే స్టేట్మెంట్ పాస్ చేసేయడం కాదు. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి.